హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ అయితే ముగిసింది. మనం అనుకున్నట్లుగానే ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే 7,68,000 మంది వరకు అటెండ్ అయ్యారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన 2 లక్షల మంది దాదాపుగా అబ్సెంట్ అవుతారని చెప్పేసి. సో 80% అటెండెన్స్ అయితే నమోదైంది. అయితే అందులో కూడా అనేక మంది రకరకాల మిస్టేక్స్ చేశారు. నేను ఎగ్జామినేషన్ ముందు రోజు పెట్టిన వీడియోలో చెప్పిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే వాళ్ళు చూడకపోయి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో ఆ మిస్టేక్స్ చేశారు. కొన్ని ఏంటంటే ఆ 0 ప్లేస్లో 1 బబ్లింగ్ చేయడం అనేది నేను క్లియర్గా చెప్పిన, బట్ చాలామంది అదే మిస్టేక్ చేసిండ్రు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ కూడా గూగుల్ని నమ్ముకొని వెళ్ళకండి అని చెప్పేసి నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పిన. సో ఒక వ్యక్తి గూగుల్ని నమ్ముకొని వెళ్ళి ఎగ్జామ్ మిస్ అయినట్టుగా కూడా మనకు పేపర్లో న్యూస్ రావడం జరిగింది. సో ఇదంతా కూడా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కాబట్టి మీరు ఇన్స్ట్రక్షన్స్ గైడెన్స్ అయితే ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీరు తీసుకునే క్లాసెస్, కోర్సులు, కంటెంట్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, బట్ గైడెన్స్ అనేది ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తితో ఉంటేనే మీరు మంచి మార్గంలో వెళ్తారు. అదేవిధంగా ఈ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ మీరు బాగా రాసినా రాయకపోయినా సో ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా పక్కన పెట్టేసేయండి. ఆ 7,68,000 మందిలో 8,000 మంది విజేతలుగా నిలుస్తారు. వాళ్ళెవరో కూడా ఇంకా క్లారిటీ ఉండదు. అయితే సో ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. అదేవిధంగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ ఆల్రెడీ రద్దయిపోయింది కదా, అది మళ్ళీ పెడతారు. అదేవిధంగా జేఎల్, డిఎల్, ఇతర ఎగ్జామ్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. సో మీకున్న ఎలిజిబిలిటీస్ అదేవిధంగా అవకాశాలను బట్టి దేన్నో ఒక దాన్ని మంచిగా అంటే ఎక్కువగా ఫోకస్ చేయండి. దాంతోపాటు రిమైనింగ్ అన్ని ఎగ్జామ్స్ని కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇందులో భాగంగా నేను ఆగస్టులో జరగబోతున్నటువంటి ఆగస్టు 29, 30న జరగబోతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్, అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామినేషన్ డేట్ ప్రకటించలేదు, కానీ అక్టోబర్ ఎండింగ్లో కానీ నవంబర్లో కానీ ఉండే అవకాశం ఉంది. సో గ్రూప్ 3 ఎగ్జామినేషన్ ఈ రెండింటికి కలిపి అదేవిధంగా కోర్సు అదేవిధంగా గైడెన్స్ ఇవ్వబోతున్నా. దాంతోపాటు ఇతర ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా పనికొచ్చే విధంగా కోర్సెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతున్నా. వాటి డీటెయిల్స్ అదేవిధంగా అసలు ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ముందుంది. 5 లక్షల మంది పైన అప్లై చేశారు. చాలామందికి క్రేజ్ ఉన్నటువంటి పోస్టు. ముఖ్యంగా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా, బట్ గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్, డిఏఓ లాంటి ఎగ్జామ్స్లో అయితే మ్యాథ్స్ స్టూడెంట్స్ ముందుంటారు అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ అలాంటి ఛాన్స్ లేదు. గ్రూప్ 2లో 600 మార్కుల ఎగ్జామినేషన్ పేపర్లో కేవలం 20 నుంచి 25 మార్కులు మాత్రమే, అది కూడా రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే ఉంటుంది జనరల్ స్టడీస్ పేపర్ 1లో. మిగతా పేపర్లో ఎక్కడ కూడా మనకు మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ ఇలాంటివి ఏవి కనిపించవు. కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో పర్ఫార్మెన్స్ మ్యాథ్స్ వల్లనే మాకు పోయింది, రీజనింగ్ వల్లనే మాకు పోయింది అని ఉంటుందో సో ఈ ఎగ్జామినేషన్స్ని మంచి టార్గెట్ చేయండి. ఓకే, అదేవిధంగా ముఖ్యంగా ఉద్యమం లాంటి పేపరు, ఎకానమీ లాంటి పేపర్లకు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం వల్ల ఆ సబ్జెక్ట్స్ మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్కి చదివి ఉన్నా చదవకపోయి ఉన్నా ఇప్పుడు చదవడం ద్వారా మంచి మార్క్స్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ప్రిపరేషన్ ఎట్లా చేయాలి అనే గైడెన్స్ మొత్తం కూడా మన వీడియోలో ఉంటుంది. సో వీడియో లెంత్ కాస్త ఎక్కువ ఉన్నా కూడా పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. గైడెన్స్ అండ్ ప్లాన్ కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేసినా అది లింక్ మిస్ అవుతుంది. అదేవిధంగా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన కంటెంట్ ఏది కావాలన్నా కూడా సబ్జెక్ట్కి సంబంధించి బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ ఉంది. ఈ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. అందులో రకరకాల కోర్సెస్ ఉన్నాయి. కోర్సెస్ డీటెయిల్స్ చూసి మీకు నచ్చిన కోర్సెస్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అవసరం అనుకుంటే. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఈ రెండిట్లో కూడా కామన్ సిలబస్ ఉంది. మొత్తం కూడా అంతా సిలబస్ ఒకటే, కానీ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో 4 పేపర్లు, గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో 3 పేపర్లు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో పేపర్ 4 అయినటువంటి ఉద్యమము, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అనేది గ్రూప్ 3 విషయానికి వచ్చే వరకు పేపర్ 2లోనే మెర్జ్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే తేడా, కానీ చదవాల్సిన సబ్జెక్ట్స్, చదవాల్సిన కంటెంట్ 99.99% మొత్తం సేమ్. ఓకే, ఎవ్రీథింగ్ సేమ్. కాబట్టి ఒకే ప్రిపరేషన్తో 2 ఎగ్జామ్స్ని మీరు క్రాక్ చేయొచ్చు. లేదంటే గ్రూప్ 2 సీరియస్గా ప్రిపేర్ అయ్యి దగ్గరకు వచ్చి మిస్ అయినా, సరిగ్గా చేయలేకపోయినా అదే ప్రిపరేషన్ కంటిన్యూ చేసి గ్రూప్ 3 అయినా క్రాక్ చేయొచ్చు. 2 కలిసి భారీ స్థాయిలోనే ఉన్నాయి. అంటే ఇండివిజువల్గా తక్కువ ఉన్నప్పటికీ కూడా 2 కలిపితే 2,000కు పైగా పోస్టులు ఉన్నాయి. కాబట్టి మంచి అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్స్. ఓకే, అయితే ఈ ప్రిపరేషన్ సంబంధించి ముఖ్యంగా 50 రోజులు, గ్రూప్ 2కు సంబంధించి 50 రోజులు మనకు టైం ఉంది. 50 పైననే ఉంది, బట్ ఒక 5-6 రోజులు ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరు మనం నష్టం పోతాం కాబట్టి సో 50 రోజులు మనం తీసుకోవచ్చు. ఈ 50 డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాము. అయితే గ్రూప్ 2 విషయానికి వస్తే మనకు 4 పేపర్స్ ఉన్నాయి కదా. ఆ 4 పేపర్స్ ఏంటంటే పేపర్ 1 వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ తెలుసు, బట్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా.
జనరల్ స్టడీస్ 150 మార్కులు. ఓకే, ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఎగ్జామ్కి కొంత చేంజ్ ఉంది. కొన్నిట్లో 15 రకాల కంటెంట్స్ ఇస్తున్నారు టాపిక్స్, కొన్నిట్లో 11 ఇస్తున్నారు, కొన్నిట్లో 13 ఇస్తున్నారు, కొన్నిట్లో రీజనింగ్ ఉంటుంది, కొన్నిట్లో రీజనింగ్ ఉండదు, కొన్నిట్లో ఇంగ్లీష్ ఉంటుంది, కొన్నిట్లో ఇంగ్లీష్ ఉండదు. ఈ విధంగా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. అయితే గ్రూప్ 2 గ్రూప్ 3 రెండింటికి కూడా సేమ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, జనరల్ స్టడీస్. ఓకే, నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, చరిత్ర. అంటే హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది, రెండు కలిపి 50 మార్కులు, 50 మార్క్స్ వెయిటేజ్. అదేవిధంగా పాలిటీ, భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ వచ్చేసి 50 మార్క్స్ వెయిటేజ్. సొసైటీ, భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీ అని చెప్పేసి 50 మార్క్స్ ఉంది. ఈ మూడు కలిపితే 150 మార్కుల పేపర్. పేపర్ 3 విషయానికి వస్తే ఎకానమీ, ఓన్లీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్, ఈ మూడింటి మీద ఉంది. ఓకే, అయితే 2016తో పోలిస్తే ఈసారి సిలబస్ పెంచడం జరిగింది, చేంజ్ చేయడం పెంచడం అయితే జరిగింది. కొన్ని కాన్సెప్ట్స్ అప్పుడు లేనివి, అంటే ఎకానమీలో కామన్గా ఉండే కాన్సెప్ట్సే, బట్ అప్పుడు సిలబస్లో లేకుండే ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది, కొంత షఫ్లింగ్ కూడా చేయడం జరిగింది. సో బట్ 80% సిలబస్ అప్పట్లాగానే ఉంది, ఇంకో 20% యాడ్ అయింది. అదంతా కూడా చదువుకుంటే మనకు 150 మార్కులు అనేది ఈ పేపర్ కవర్ చేస్తుంది. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ అంటే ఉద్యమము, రాష్ట్ర ఆవిర్భావం, 150 మార్కులు, 150 మార్క్స్ అనేది కేవలం తెలంగాణ ఉద్యమానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్. అయితే ఇందులోనే ఈ ఉద్యమం పేపర్ 4 వచ్చేసి పేపర్ 2లో మెర్జీ చేసుకుంటే పేపర్ 3, కాబట్టి గ్రూప్ 2నే ప్రామాణికంగా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 3 ప్రిపరేషన్ కూడా అయిపోయినట్లే. ఓకే, సో ఇది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ అసలు ఎట్లా చదువుకోవాలి? 50 డేస్ ఉంది కదా అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ, ప్రతిరోజు ఈ 50 రోజులు, 55 రోజులు అనుకుంటే 55 రోజులు. సో ఈ ఎగ్జామినేషన్ వరకు ఉన్నటువంటి డేస్ ఇవన్నీ కూడా మీరు ఈ 50 డేస్ అనేది డైలీ 12 అవర్స్, 12 గంటలు అనేది డివైడ్ చేసుకోండి. 12 గంటల ప్రిపరేషన్, కనీసం 10 లేదా 12 గంటలు, అంతకంటే ఎక్కువ అయితే 13-14 గంటలు, బట్ వద్దు. 10 to 12 అవర్స్ అనేది మీరు ప్రిపరేషన్ పెట్టుకోండి. 10 నుంచి 12 గంటలు ప్రిపేర్ అయ్యే సత్తా ఉంది, అయ్యే ఓపిక ఉంది, అయ్యే టైం నాకు దొరుకుతుంది అనే వాళ్ళు మాత్రమే వీటిని ఫోకస్ చేయండి. రిమైనింగ్ వాళ్ళు చేయొద్దా 6 గంటలు 8 గంటలు చదవచ్చు, బట్ కొంత ఈ సిలబస్ అనేది, ఈ పేపర్స్ అంతా కూడా మనం కవర్ చేయడానికి కొంత టైం సరిపోకపోవచ్చు, లేదా రివిజన్ పాసిబుల్ కాకపోవచ్చు. కాబట్టి మీరు ఏదో ఒకటి చేసైనా సరే 10 నుంచి 12 గంటలు అట్లీస్ట్ 10 అవర్స్ అన్న స్పెండ్ చేసే విధంగా ఉంటే మీరు దీన్ని కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయండి. రిమైనింగ్ వాళ్ళు కూడా మీరు ప్రయత్నం చేయండి, అది ఏదో ఒక ఉద్యోగానికి అయితే ఉపయోగపడుతుంది. ప్రిపరేషన్ విషయానికి వస్తే స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3, స్లాట్ 4 అని చెప్పేసి 4 స్లాట్గా డివైడ్ చేసుకోండి. 4 స్లాట్గా నేను చెప్పినటువంటి 10 లేదా 12 గంటలను డివైడ్ చేసుకోండి. ఈ 4 స్లాట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎలా కేటాయించుకోవాలి, టైం దేనికి ఎంత ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నా. మీకు అవసరమైతే కొంత చేంజెస్ కూడా చేసుకోవచ్చు మీకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ అవసరాన్ని బట్టి. అయితే స్లాట్ 1 వచ్చేసి నేను దేనికి ఇస్తున్నా అంటే పేపర్ 4. ఓకే, పేపర్ 4 అంటే మనకు తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర ఆవిర్భావము, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఓకే, సో ఈ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి 2.5 గంటలు ఇచ్చుకోండి. ఈ 2.5 అవర్స్లో 40 నిమిషాలు మీరు ఏదైనా క్లాస్ వినేది ఉంటే వినండి. అంటే ఆల్రెడీ కోచింగ్ నడుస్తున్నా, ప్రీవియస్లో ఆన్లైన్ కోచింగ్స్ ఏవైనా తీసుకొని ఉన్నా, మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో టార్గెట్ 1000 తీసుకొని ఉన్నా, లేదంటే ఇప్పుడు ఇంకా ఏదైనా కోర్సెస్ అనౌన్స్ చేసి ఆ క్లాసెస్ తీసుకున్నా, ఏ క్లాసెస్ అయినా సరే, ఫ్రీ క్లాసెస్, యూట్యూబ్ క్లాసెస్, ఎక్కడైనా సోర్స్ ఉంటే క్లాసెస్ వినేది ఉంటే వినండి. లేదు అసలు క్లాసెస్ వినట్లేదు, బుక్ మాత్రమే చదువుకుంటాము, కంటెంట్ సరిపోతుంది అనుకుంటే దాన్ని మీరు చదవడానికే ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ 50 మినిట్స్ వచ్చేసి మీరు ఏం చేయండి అంటే నోట్స్ చదవండి. అంటే ఈ 40 నిమిషాలు ఏదైతే క్లాస్ వింటారో దానికి సంబంధించిన నోట్స్ అనేది చదవండి. ఓకే, సో నోట్స్ చదువుతూ దాంతోపాటు ఒక రిఫరెన్స్ బుక్, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక స్టాండర్డ్ బుక్, అంటే తెలుగు అకాడమీ కానీ లేదంటే వి ప్రకాష్ లాంటి పుస్తకాలు కానీ ఏదైనా ఒకటి పెట్టుకొని వాటిలో కొన్ని చాప్టర్స్ మీకు ఇంపార్టెన్స్ అని ఏదైనా అనిపిస్తే, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడైనా ఎక్కువ కనిపించినాయి అనిపిస్తే వాటి బేస్డ్గా కొన్ని చూసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆ క్లాస్కి సంబంధించిన నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే, దాన్ని 2 లేదా 3 సార్లు చదివిన తర్వాతనే అలాంటి ప్రయోగాలు చేయండి. ఓకే, ముఖ్యంగా మన టార్గెట్ 1000 ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం అనేది మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వెయిటేజ్ తక్కువ, తెలంగాణ ఉద్యమానికి 5 నుంచి 10 మార్కుల వెయిటేజ్ ఉన్నది, కానీ ఇక్కడ 150 మార్కుల పేపర్ కాబట్టి చాలా ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 100 నుంచి 110 మధ్యలో క్వశ్చన్స్ డైరెక్ట్గా దిగుతాయి మన క్లాసెస్ నుంచి. అదేవిధంగా ఒక 10 నుంచి 20 క్వశ్చన్స్ కొంత మన క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్, కొంత అవగాహన ఉంటే చేయొచ్చు. సో 120 క్వశ్చన్స్ చేసే విధంగా నేను ఇచ్చినటువంటి క్లాసెస్ సరిపోతాయి. ఆ రిమైనింగ్ 30 క్వశ్చన్స్ ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కాస్త మనం ఎక్కువ వర్క్, ఎక్స్ట్రా సోర్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సో ఫ్రెండ్స్, ఈ విధంగా 50 నిమిషాలు మీరు నోట్స్ చదవండి. తర్వాత 30 నిమిషాలు MCQs అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఏదైతే క్లాస్ విన్నరో, ఏదైతే ఆ టాపిక్స్ చదివారో, ఏదైతే ఆ రోజు చేశారో దానిపైన
ప్రతిరోజు చేయాలి టాస్క్. దానిపైన మీరు ఒక 30 నిమిషాలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ కాదు ఇక్కడ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. టెస్టులు రాస్తుంటే రాసుకోవచ్చు, బట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే మనకు క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే ప్రీవియస్ ఈ 1 ఇయర్లో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ తీసుకుని అందులో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అదేవిధంగా టాపిక్ వైజ్ కూడా సాల్వ్ చేయండి. చేస్తుంటే మనకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కొంత అవగాహన వస్తుంది. ఇది ప్రాక్టీస్ లేకపోతే డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తే మనకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నెక్స్ట్ లాస్ట్ 30 మినిట్స్ ఏం చేయాలంటే ప్రీవియస్ డే అంటే నిన్న ఏదైతే చదివింటామో ఆ రోజు క్లాస్కి సంబంధించిన నోట్స్ అనేది ఈరోజు చదువుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. అంటే ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే 40 నిమిషాలు క్లాస్ వింటారు, అంటే ఒక రౌండ్ క్లాస్ అయిపోతుంది. 2 లేదా 3 సార్లు అదే టాపిక్ నోట్స్ చదువుతారు. అదేవిధంగా ఆ నోట్స్ అనేది నెక్స్ట్ డే రివిజన్ కింద మళ్ళీ ఒక 30 మినిట్స్ చదువుతారు. ఇలా మల్టిపుల్ టైమ్స్ చదవడం వల్ల మీకు మైండ్లో కాన్సెప్ట్ కూర్చుంటుంది, కంటెంట్ గుర్తుంటుంది, డేట్స్ గుర్తుంటాయి, అండ్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి గుర్తుంటాయి. అలా కాకుండా ఒకసారి చదివి వెళ్ళిపోతే ఏదో పుస్తకాలు తిప్పేసినాం, కంప్లీట్ అయిపోయింది, ఇన్ని పుస్తకాలు చదివినాం అని చెప్పేసి చెప్తే మాత్రం ఎగ్జామినేషన్లో మనం బోల్తా పడతాం. పర్ఫెక్ట్గా చదవడానికి నేను ప్రతిసారి చెప్తున్నా, మళ్ళీ చెప్తా, 10 సంవత్సరాలైనా ఇదే చెప్తా. ఓకే, సో పర్ఫెక్ట్గా చదవండి. ఇది మీకు ఈ 50 డేస్ మొత్తం సిలబస్ అయిపోయే వరకు చేయండి. ఒకవేళ మీకు 30 డేస్కి సిలబస్ అయిపోయిందా, 45 డేస్కి అయిపోయిందా, అప్పుడు ఏం చేయండి, దీని అనేది రివిజన్ బాగా చేసుకోండి. ఈ స్లాట్ మొత్తం కంప్లీట్ దీనికే ఇచ్చేసేయండి ఈ 50 రోజులు. నెక్స్ట్ స్లాట్ నెంబర్ 2 ఇవి టైమింగ్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, మీరు ఉదయం తీసుకోండి, మధ్యాహ్నం ఎప్పుడైనా తీసుకోండి ఈ స్లాట్స్ అనేటివి, బట్ ఈ విధంగా తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ స్లాట్ నెంబర్ 2 వచ్చేసి 3 గంటల 30 నిమిషాలు 3 hours 30 minutes ఇస్తున్నా. పేపర్ 3 ఎకానమీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ. ఎందుకంటే ఉద్యమం కేవలం పుస్తకాలు చదివినా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కొంత స్టోరీ లాగా అనిపిస్తుంది, ఈజీగా కొంత మెమొరీ బేస్డ్గా అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చరు, మిగతా అన్నీ కూడా అంతే ఉంటాయి. పాలిటీ కూడా ఒక్కసారి మనం క్లాసెస్ వింటే మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది, నోట్స్ చదువుకుంటే సరిపోతుంది. కానీ ఎకానమీ వరకు వచ్చేవరకు అందరూ భయపడతారు. ఎందుకంటే ఇక్కడ ఉండే కొన్ని కాన్సెప్ట్స్ కావచ్చు, ఆ డేటా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా చాలా అంశాలు మనకు అసలు అర్థం కాని విధంగా ఉంటాయి. కాబట్టి నాణ్యమైన కోచింగ్ మీకు అవసరం అనుకుంటే తీసుకోండి. మీరు సొంతంగా చదివి అర్థం చేసుకునే ఎబిలిటీ ఉంటే కోచింగ్ అవసరం లేదు, కోచింగ్ మ్యాండేటరీ ఏం కాదు. కానీ మీరు సొంతంగా చదువుకుంటే అర్థం కాదు, ఈ తక్కువ టైంలో అంత రిస్క్ చేయలేమనుకుంటే సో ఏదైనా నాణ్యమైన కోచింగ్ తీసుకోండి. అయితే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో నేను గ్రూప్ 3కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి రెండిట్లో ఉన్నటువంటి కామన్ పేపర్ 3 ఉంది కదా ఎకానమీ, ఆ కోర్సు స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి క్లాసెస్ అనేవి వస్తాయి. సో 45 డేస్ క్లాసెస్ ఉంటాయి. వాస్తవానికి 50 డేస్ అనేది దీనికి అలర్ట్ చేసిన, ఈ 50 డేస్ వీటి కోసం పెడుతున్నా. అయితే ఈ 50 డేస్లో 45 డేస్ క్లాసెస్ వస్తాయి, 45 or 46 డేస్. తర్వాత 2 లేదా 3 రోజులు ఎకనామిక్ సర్వే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ 150 మార్కులు కాబట్టి కనీసం 10 నుంచి 20 క్వశ్చన్స్ అన్న మనకు ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే నుంచి వస్తుంది. భారత ఆర్థిక సర్వే, తెలంగాణ ఆర్థిక సర్వే. కాబట్టి అది మొత్తం కూడా నేను అవసరమైన కంటెంట్ అంతా కూడా గ్యాదర్ చేసి మీకు 2 లేదా 3 క్లాసెస్లో డీటెయిల్డ్గా ఇచ్చేస్తా. ఓకే, ఈ విధంగా మన కోర్స్ ఉండబోతుంది. సో దీని ద్వారా మీరు ఎకానమీలో ఈ పేపర్లో 120+ ఈజీగా చేసే ఒక మంచి కంటెంట్ అయితే నేను డెవలప్ ఇస్తున్నా. ఓకే, సో అయితే ఈ పేపర్ 3కి సంబంధించి కోర్స్ అనేది డీటెయిల్స్ మళ్ళీ చెప్తా వీడియో ఎండింగ్లో. సో కొంత వెయిట్ చేయండి. ఈ ప్లాన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ కోర్స్ గురించి చెప్తా. ఓకే, నెక్స్ట్ ఈ 3 hours 30 minutesలో మీరు ఏం చేయాలంటే పేపర్ 3లో మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటూ ఉన్నా, లేదంటే నేను స్టార్ట్ చేసే ఎకనామిక్ క్లాసెస్ తీసుకున్నా కూడా 75 minutes డైలీ, ఒక 75 నుంచి 90 నిమిషాలు. నేను క్లాసెస్ కూడా 1 hour పైన పెడతా ఎవ్రీ క్లాస్. సో ఈ విధంగా 75 నుంచి 90 నిమిషాల వరకు మీరు క్లాస్ వినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ క్లాసెస్ వినను, నేను చదువుకుంటా, ఆల్రెడీ నా కోచింగ్ అయిపోయింది అని అనుకుంటే అప్పుడు మీరు దాన్ని రీడింగ్కి స్పెండ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైతే క్లాసెస్ వినేది అవసరం లేదో ఆ టైంని మల్టిపుల్ రీడింగ్స్ యూజ్ చేయండి, మల్టిపుల్ రీడింగ్స్ అండ్ రివిజన్స్. ఓకే, ఇది నెక్స్ట్ 75 minutes మీరు ఏం చేయాలంటే ఈ పేపర్ 3లో నోట్స్ చదవండి. ఒక క్లాస్ అనేది 75 నిమిషాలు వింటే నోట్స్ 75 నిమిషాలు పట్టదు, మనకి 20 నిమిషాలు నోట్స్ అయిపోతుంది. అంటే కంఫర్టబుల్గా 3 సార్లు మనం నోట్స్ అని చదువుకోవచ్చు. ఒకసారి చదివిన తర్వాత అర్థమైందిలే, గుర్తుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది, ఇంకోటి చదువుకుందాం, ఈ టైం వేస్ట్ ఎందుకొని. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ టైం మళ్ళీ ఒకసారి చదవడం కంటే వేరే చదువుకుంటే అయిపోతుంది కదా, సిలబస్ అయిపోతుంది కదా అనుకుంటారు. నీకు సిలబస్ పూర్తి చేయడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు పూర్తి చేసిన సిలబస్ నీకు గుర్తుండడం ఇంపార్టెంట్. ఓకే, డిఫరెన్స్ ఉంది. అంత చదివి ఎగ్జామినేషన్ పోయినా మార్కులు చేయకపోవడం కరెక్టా, లేదంటే చదివిన వరకు కరెక్ట్గా చేసి మిగతా వాటిని కొంత లక్ మీద డిపెండ్ అవ్వడం బెటర్ అనేది యూ కెన్ డిసైడ్. ఓకే, ఇది నా కాన్సెప్ట్ అనేది సెకండ్ కాన్సెప్టే. ఓకే, సో ఇది నోట్స్ మల్టిపుల్ టైమ్స్ చదవండి. తర్వాత 30 minutes మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ నేను దొరికితే ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ 30 minutes ప్రీవియస్ డే క్లాసెస్.
అంటే ముందు రోజులో ఒకసారి నోట్స్ క్లియర్గా చదువుకోండి. ఈ పేపర్ 3 ఎకానమీ ఈ విధంగా అయిపోతుంది. సో ఎవరైతే నా కంటెంట్ క్లాసెస్ కావాలనుకుంటున్నారో మీకైతే ఈ పేపర్ 3 అనేది మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీతో అందించే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడు కూడా క్వాంటిటీలో కాంప్రమైజ్ కాను. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లాట్ నెంబర్ 3 వచ్చేసి 4 hours 4 గంటలు కేటాయించండి దీనికి. ఈ 4 గంటల్లో పాలిటీ వచ్చేసి 30 minutes క్లాస్ వినే ప్రయత్నం చేయండి క్లాస్ ఉంటే, లేదంటే పుస్తకం చదువుకోండి. ఇంకో 30 minutes నోట్స్ చదువుకోండి ఒకవేళ క్లాస్ వింటే. నెక్స్ట్ 20 minutes అనేది మీరు ఏం చేయండి అంటే MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, లేదా ప్రీవియస్ డే క్లాస్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ముఖ్యంగా ఈ పాలిటీ అనేది ఇప్పటికే చాలా ఎగ్జామ్స్కి చదివి ఎంతో కొంత అవగాహన వచ్చి ఉంటుంది. మన బౌన్స్ బ్యాక్ ఛానల్ క్లాసెస్ కూడా చాలా డెప్త్గా చెప్పిన, అండ్ ఫ్రీ క్లాసెస్ కూడా చాలా ఎక్కువ కంటెంట్ లక్ష్మీకాంత్ పాలిటీ మొత్తం కూడా దాదాపుగా చెప్పిన. కాబట్టి సో నేను ఇచ్చినటువంటి బౌన్స్ బ్యాక్ ఛానల్ క్లాసెస్ అండ్ యూట్యూబ్లో పెట్టిన ఫ్రీ క్లాసెస్ ఎనఫ్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. ఓకే, గ్రూప్ 3 కూడా పాలిటీ విషయంలో అయితే మీరు ఆ సోర్సెస్ని మంచిగా ఉపయోగించుకోండి, లేదంటే మీరు ఏదైనా సోర్సు కరెక్ట్గా ఉపయోగించుకోండి ఈ విధంగా. నెక్స్ట్ హిస్టరీలో ఇండియన్ హిస్టరీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది. ఇందులో 30 minutes క్లాసు, 30 minutes అనేది నోట్స్, 20 minutes రివిజన్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. హిస్టరీ కూడా చాలా డెప్త్గా చెప్పిన, ఇది కూడా మీకు చాలా వరకు సరిపోతుంది. ఇండియన్ హిస్టరీలో మధ్యలో మొఘల్స్ అండ్ శివాజీకి సంబంధించినటువంటి మరాఠా సామ్రాజ్యము, భక్తి ఉద్యమం కొన్ని క్లాసెస్ ఉన్నాయి, 11 classes ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తా టార్గెట్ 1000 కోర్స్లో. అదేవిధంగా ఇతర కోర్సెస్లో కూడా ఇవి వస్తాయి. సో ఇది కూడా ఎనఫ్. సో మనం ఇచ్చినటువంటి పాలిటీ నుంచి 50 మార్కుల వెయిటేజ్ ఉంది కదా గ్రూప్ 2లో. సో 40 నుంచి 45 క్వశ్చన్స్ ఖచ్చితంగా కవర్ అవుతాయి. ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ నుంచి కూడా 40 నుంచి 45 క్వశ్చన్స్ ఖచ్చితంగా కవర్ అవుతాయి. నెక్స్ట్ సోషాలజీ లేదా సొసైటీ అంటాం కదా, ఇండియన్ సొసైటీ, ఇది కూడా సేమ్ 30+30+20 ప్యాటర్న్లు ఇచ్చుకునే టైము. సో సొసైటీ వచ్చేసి నేను ఆగస్టు 1 నుంచి 15 లేదా 20 మధ్యలో ఒక 15 days నుంచి 20 days క్లాసెస్ అప్పుడు చెప్తా గ్రూప్ 2 కోసం అండ్ గ్రూప్ 3 కోసం ప్రత్యేకంగా. ఓకే, ఇప్పుడు కాదు, ఆగస్టు స్టార్ట్ చేస్తా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లాట్ నెంబర్ 4 నాలుగవ స్లాట్ వచ్చేసి 2 గంటలే, 2 hours. అదేంటి సార్ జనరల్ స్టడీస్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, మరి తక్కువ ఇచ్చిరు టైం అని అంటే, జనరల్ స్టడీస్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు డీటెయిల్డ్గా చదివితే ఇంకొక 6 నెలల కన్నా 6 నెలలు టైం పడుతుంది. ఇప్పటికే చాలా ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ చదివి ఉన్నారు. గ్రూప్ 4 కోసం చదివారు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం చదివారు, ఇతర ఎగ్జామ్స్ కోసం చదివారు. అయితే అప్పుడు చేసిన మిస్టేక్స్ని మీరు సవరించుకుంటే ఈ 2 hours అప్పుడు చేసిన మిస్టేక్స్ని కనుక మీరు రెక్టిఫై చేసుకోగలిగితే ఈసారి జనరల్ స్టడీస్లో మంచి మార్కులు వస్తాయి. మన టార్గెట్ 1000 జనరల్ స్టడీస్ నుంచి కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చినాయి గ్రూప్ 4లో. కానీ చాలామంది అభ్యర్థులు ఎక్సలెంట్గా చేసినామన్నారు, కొంతమంది అభ్యర్థులు సార్ రివిజన్ చేయకపోవడం వల్ల మేము చేయలేకపోయినాం సార్, కొన్ని క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ తెలిసినే తప్పు చేసినామన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఎదురు కావద్దంటే ఈసారి మంచి ప్రిపరేషన్ చేయండి. ఇందులో ముఖ్యంగా బేసిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి. డిఫికల్ట్గా వచ్చే క్వశ్చన్స్ గురించి ఆలోచన చేయొద్దు, ఈజీ టు మోడరేట్ వచ్చే క్వశ్చన్స్ మాత్రం వదిలిపెట్టద్దు. అలా చేయాలంటే బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా బాగా చూసుకోండి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా వెయిటేజ్ బాగా ఇస్తున్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టార్గెట్ 1000 కోర్స్ అనేది గ్రూప్ 2 కూడా సరిపోతుంది. గ్రూప్ 2 కాదు, గ్రూప్ 3 కాదు, ప్రతి ఎగ్జామ్ సరిపోతుంది. టార్గెట్ 1000 కోర్స్ అనేది కొంతమంది ఏమనుకుంటున్నారంటే గ్రూప్ 4 కోర్స్ అనుకుంటున్నారు, పాపం తెలియకపోవడం వల్ల. ఇది ఎలాంటి ఇష్యూ అంటే మనకు 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చెప్పిన అక్కడ ఓపెన్ కేటగిరీ అని ఉంటుంది కదా మనకు ఉద్యోగాలలో, ఓపెన్ కోటా ఉంటుంది కదా, దాన్ని నాన్ లోకల్ కోటా అని చెప్పేసి ఆంధ్ర పాలకులు మార్చివేసి అలా ఫిల్ చేయడం అయితే జరిగింది. ఓపెన్ అంటే లోకల్ వాళ్ళు వస్తారు, నాన్ లోకల్ వాళ్ళు అందరికి ఛాన్స్ ఉంటుంది. ఓపెన్లో 20%, 5% అని ఉంటుంది కదా, అలాంటివి. అయితే సో అక్కడ ఎలాగైతే దాని మీనింగ్ చేంజ్ చేసి పడేస్తారో ఇక్కడ కూడా చాలామంది అభ్యర్థులు గ్రూప్ 4 అభ్యర్థులు టార్గెట్ 1000 అంటే గ్రూప్ 4 కోర్స్ అనుకుంటున్నారు. టార్గెట్ 1000 అంటే గ్రూప్ 4 కోర్స్ కంప్లీట్ గ్రూప్ 4 కోసం కాదు డిజైన్ చేసింది, జనరల్ స్టడీస్ కోసం డిజైన్ చేసింది. అంటే జనరల్ స్టడీస్ అని ఉండే ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడేది. అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఇతర ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే మల్టీపర్పస్ కోర్స్ అది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే కొంతమంది అడుగుతున్నారు సార్ అదే కోర్సు గ్రూప్ 2 కూడా సరిపోతుందా అంటే జనరల్ స్టడీస్ రాసే ఏ పేపర్కైనా సరిపోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్నే ఆల్రెడీ చదువున్నారు కాబట్టి మళ్ళీ మీరు ఎన్నిసార్లు పాసిబుల్ అయితే ఆ కంటెంట్ చదువుకోండి. అందులో కొన్ని సబ్జెక్ట్స్ పేపర్ 2లో వచ్చే హిస్టరీ, పేపర్ 4లో వచ్చే మూమెంట్, అవి సపరేట్గా పేపర్గా ఆ పేపర్ పర్పస్లో ఆ స్లాట్స్లో చదువుకోండి. రిమైనింగ్ అంటే నేను జాగ్రఫీ, సైన్స్ ఇవన్నీ కూడా నోట్స్ పెడతా. ఓకే, సో నీట్ నోట్స్ అనేది మీకు అప్లోడ్ చేస్తా. కొన్ని పెండింగ్ ఉన్నటువంటి వాటిని నోట్స్ అనేది క్లియర్గా ఇస్తా ఫస్ట్. సో వాటిని క్లియర్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇక టార్గెట్ 1000 కోర్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా మనకు కోర్స్ అవైలబుల్గా ఉంది. సో 25% డిస్కౌంట్ అనేది మళ్ళీ యాక్టివేట్ చేస్తే ఎవరైనా కావాలనుకుంటే ఈ 2 days తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇందులో మనకు
నేను ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం మీరు సొంత ప్రిపరేషన్ ఉంటే సొంతంగా ఈ గైడెన్స్ ఈ స్లాట్స్ ప్రకారం ఇలా డివైడ్ చేసుకొని మీ దగ్గర ఉన్న సోర్సెస్ క్లాసెస్ మెటీరియల్ ఉపయోగించుకొని చదవండి. డోంట్ గో ఫర్ మల్టిపుల్ బుక్స్, డోంట్ గో ఫర్ హ్యూజ్ కంటెంట్. ఓకే, చాలా ఎక్కువ పుస్తకాలు ఎక్కువ కంటెంట్ తీసుకొని ప్రిపరేషన్ చేస్తే ఈ 2 నెలలు కరెక్ట్గా చెప్పాలంటే 50 రోజుల్లో ఒకసారి చదవడానికి సరిపోదు. చదివేది పర్ఫెక్ట్గా చదవండి. 600 మార్కులు ఉన్న గ్రూప్ 2 ఎగ్జామ్లో 600 మార్క్స్ ఉన్న గ్రూప్ 2 ఎగ్జామ్లో మీరు ఒక 300 నుంచి 350 మార్క్స్ పర్ఫెక్ట్గా చేయగలిగితే మిగతా 150 మార్కుల 250 మార్క్ 250 మార్క్స్. ఓకే, మిగతా 250 మార్క్స్లో కనీసం ఒక 50 నుంచి 60 మార్కులు మీకు లక్లోనే వచ్చేస్తాయి. సో 400+ మార్క్స్ అనేది 420+ మార్క్స్ అనేది ఈజీగా ఈ విధంగా ప్లాన్డ్గా వెళ్తే మీరు చేయగలుగుతారు. ఈసారి 420 నుంచి 450 మధ్యలో సేఫ్ స్కోర్ ఉండే అవకాశం ఉంది. ముందే నా ప్రెడిక్షన్స్ చెప్తున్నా. తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత పేపర్ స్టాండర్డ్ని బట్టి అప్పుడు క్లారిటీగా మాట్లాడుకుందాం. ఓకే, ఇది నెక్స్ట్. ఇక టార్గెట్ 1000 ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఇంకా అంటే గ్రూప్ 2కి అది మొత్తం సరిపోతుందా అంటే ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఎకానమీ, నేను స్టార్ట్ చేసే ఎకానమీ పేపర్ 3 ఉంది కదా, తీసుకోండి. ఎందుకంటే గ్రూప్ టార్గెట్ 1000లో ఎకానమీ చెప్తా, కానీ అందులో కేవలం జనరల్ స్టడీస్లో ఎంతవరకు అవసరమవుతుందో అంతనే చెప్తా. జనరల్ స్టడీస్ పర్పస్ కోర్స్ కాబట్టి టార్గెట్ 1000 జనరల్ స్టడీస్లో భాగంగా అవసరమైనదని చెప్తా. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్లానింగ్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా ఆర్థిక సర్వే నుంచి అడుగుతున్నారు. రీసెంట్ గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా మనకు ఆర్థిక సర్వే నుంచి అడిగినారు. సో ఆర్థిక సర్వే తెలంగాణ, ఇండియా అవి కవర్ చేస్తా టార్గెట్ 1000లో. కానీ అది సరిపోతుందా అంటే గ్రూప్ 2కి సరిపోదు. 10 నుంచి 20 మార్కులు మాత్రమే కవర్ అవుతాయి. కాబట్టి ఈ కోర్స్ తీసుకోండి అవసరం అనుకుంటే. అది కూడా మీకు నచ్చితేనే, నా కంటెంట్ కావాలనుకుంటేనే తీసుకోండి. నో ఫోర్స్, ఎవరిపైన ఫోర్స్ లేదు. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ వచ్చేసి ఆగస్ట్లో స్టార్ట్ చేస్తా, అప్పుడు అది తీసుకోండి. ఓకే, ప్రజెంట్గా అయితే ఎకానమీ స్టార్ట్ అవుతుంది. ఈరోజే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మీన్స్ ఈరోజు ఇంట్రొడక్షన్ క్లాస్ అనేది పెడతా, రేపటి నుంచి క్లాసెస్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇది కోర్స్ మనకు 50 డేస్లో 45 డేస్ క్లాసెస్ వస్తాయి. మోర్ దెన్ 1 అవర్ క్లాస్ ఉంటుంది. ఒక్కొక్కటి 75 నుంచి 90 నిమిషాల క్లాస్ ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగు మీడియం నోట్స్ మాత్రమే ఇవ్వగలను ఇప్పుడున్నటువంటి టైంలో. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా నోట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎవరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇంతకుముందే కొంత ఇబ్బంది అయ్యి కొంత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా కొంత తక్కువ కంటెంట్ ఇచ్చిన, సో ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈసారి సో ఇంగ్లీష్ మీడియం అనేది ముందు పెట్టుకోవట్లేదు. క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎకానమీలో ఉండే టర్మినాలజీ అవసరమైన దగ్గర ఇంగ్లీష్ సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా క్లాసెస్ చెప్తా. బట్ నోట్స్ అనేది తెలుగు మీడియంలోనే ఉంటుంది. సో మీకు అవసరం అంటే తీసుకోండి, లేదు సార్ ఇంగ్లీష్ మీడియం నోట్స్ ఉంటేనే కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఇంకా వేరే ఏదైనా సోర్స్ ఉంటే కూడా తీసుకోవచ్చు. బట్ తెలుగు మీడియం అయితే పర్ఫెక్ట్ నోట్స్ ఇస్తా, క్లాసెస్ ఇస్తా. క్లాసెస్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇండియన్ సొసైటీ ఆల్సో సేమ్. ఓకే, సో ఇది వచ్చేసి మరి ప్రైస్ ఎంత ఉంటుంది సార్, ఎంత దీని కోర్స్ ఎంత, వాల్యూ ఎంత అని అంటే ఈ కోర్స్ వచ్చేసి మనకు 1000 రూపీస్ కోర్స్. ఓకే, 1000 రూపీస్, 1000 రూపాయలు ఓన్లీ పేపర్ 3 1000 రూపీస్ కోర్స్. కానీ ఇందులో ఫస్ట్ 100 మెంబర్స్ అంటే ఈ కోర్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ 100 మంది ఎవరైతే పర్చేస్ చేస్తారో వీళ్ళందరికీ కూడా 40% డిస్కౌంట్ ఉంటుంది. 40% డిస్కౌంట్ అంటే 600 రూపీస్లో మీరు పర్చేస్ చేస్తారు. తర్వాత ఈ డిస్కౌంట్ అనేది తగ్గిపోతుంది, 10% వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో 30% ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇది స్టార్టింగ్ మెంబర్స్కి. ఓకే, ఇది 5 డేస్ వరకు ఉంచుతా. అదేవిధంగా 100 మెంబర్స్ రీచ్ అయితే క్లోజ్ అవుతుంది, లేదా 5 డేస్ రీచ్ అయితే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ టార్గెట్ 1000 మేము ఆల్రెడీ ఒక కోర్స్ తీసుకున్నాం కదా సార్ అంటే టార్గెట్ 1000 కావచ్చు, లేదంటే టార్గెట్ 1000 తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్లో కావచ్చు, గ్రూప్ 4 పేపర్ 1 కోర్స్ కావచ్చు. సో ఈ కోర్సెస్ తీసుకున్న వాళ్ళు టెస్ట్ సిరీస్ గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ ఇలా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు మాత్రము ఇక్కడ ఈ డిస్కౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 40% ఇచ్చిన కదా, సో ఇక్కడ వచ్చేసి 70% డిస్కౌంట్ ఉంటుంది. అంటే కేవలం 300 రూపీస్లో మాత్రమే ఇది మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మీకు కూపన్ కోడ్స్ ఉంటాయి, సపరేట్ కూపన్ కోడ్స్ అనేది ఉంటాయి వీటికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ 5 డేస్ లేదా 100 మెంబర్స్ రీచ్ అయిన తర్వాత మీరు 900 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ప్రైస్ విషయంలో మీరు ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ బార్గెనింగ్ చేయొద్దు. ఎందుకంటే యాప్ మెయింటెనెన్స్ అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎట్ ద సేమ్ టైం చాలా అమౌంట్ అనేది చాలా రకాలుగా అంటే ట్యాక్సెస్ రూపంలో అనేక విధాలుగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక 1000 రూపీస్ లేదా 800 రూపీస్ 600 రూపీస్లో మీరు ఒక క్వాలిటీ షర్ట్ కూడా కొనుక్కోలేరు, ఒక 2 నెలలు రీఛార్జ్ కూడా రాదు. కాబట్టి ఇలాంటి మంచి కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ కావద్దు. ఓకే, నేను కంటెంట్లో కాంప్రమైజ్ కాను, మీరు క్వాలిటీలో అండ్ ఇక్కడ ప్రైస్ విషయంలో కాంప్రమైజ్ కాకండి. నెక్స్ట్ ఇలా కాకుండా సో టార్గెట్ 1000 వాళ్ళకైతే ఈ ఆప్షన్ ఉంది. టార్గెట్ 1000 తీసుకొని వాళ్ళు ఇప్పటివరకు టార్గెట్ 1000 తీసుకోలేదు అంటే టార్గెట్ 1000 తీసుకొని ప్లస్ ఇలా చేయొచ్చు. లేదంటే పేపర్ 1 పీడిఎఫ్స్, పేపర్ 1 మొత్తం కూడా పేపర్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ మీన్స్ పేపర్ 2లో కవర్ అయ్యే హిస్టరీ, పాలిటీ ఇవి కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా పేపర్ 1లో
పీడిఎఫ్స్ ఇస్తా, తెలుగు మీడియం పీడిఎఫ్స్ అన్నీ చెప్పేసి కలిపి పెట్టేస్తా. సో అది సరిపోతుంది, అది ఉపయోగపడుతుంది క్లియర్గా. ఓకే, దాంతోపాటు రీజనింగ్ క్లాసెస్ ఎలాగో చెప్తున్నా అది కంటిన్యూ చేస్తా, అవి కూడా ఉంటాయి. ఒక ఇంగ్లీష్ మాత్రమే చెప్పలేను ఇప్పుడున్నటువంటి టైంలో. క్లాసెస్ చెప్పగలను బట్ టైం సరిపోదు. ఇంగ్లీష్ ఒకటి అంటే బేసిక్ ఇంగ్లీష్ ఒకటి ఉండదు, మిగతా అన్నీ కూడా అందులో కవర్ అయిపోతాయి. నెక్స్ట్ పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఇవన్నీ కూడా మీకు క్లాసెస్ ప్లస్ నోట్స్ వస్తుంది తెలుగు మీడియం. నెక్స్ట్ పేపర్ 3 ఆల్రెడీ ఈ క్లాసెస్ ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి ఇందులో కవర్ అయిపోతుంది, ఇందులో కూడా పెట్టేస్తా. నెక్స్ట్ పేపర్ 4 కూడా క్లాసెస్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ నోట్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం ఫుల్ ప్యాకేజ్ ఉంటుంది. ఈ ఫుల్ ప్యాకేజ్ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది. 2000. ఓకే, ఈ 2000 రూపీస్ ప్యాకేజ్లో ఫస్ట్ 100 మెంబర్స్కి 40% డిస్కౌంట్. ఓకే, అంటే 1200 రూపీస్, 1200 రూపాయల్లో మీరు మొత్తం కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇది కూడా 100 మెంబర్స్ లేదా 5 డేస్ అయిపోతే ఈ డిస్కౌంట్స్ అనేవి పోతాయి. ఈ విధంగా పెడుతున్నా, మీకు నచ్చిన కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేపర్ 1 పీడిఎఫ్స్ కానీ, పేపర్ 2 కానీ, పేపర్ 3 ఆల్రెడీ పెట్టేది కానీ, లేదంటే పేపర్ 4 కానీ ఇండివిజువల్గా కూడా పెడతా. మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ కావాలనుకుంటే ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. సో డిఫరెంట్గా కోర్సెస్ పెడతా, మీకు ఏది కావాలో అది మాత్రమే తీసుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. కోర్సెస్ తీసుకునే ముందు మీరు కోర్స్ పైన క్లిక్ చేస్తే ఎన్ని క్లాసెస్ ఉన్నాయి ప్రజెంట్గా, అదేవిధంగా ఎన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి అనేది మీకు కనిపిస్తుంది. అవన్నీ చూసి తీసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే యాప్లో మెసేజ్ చేయండి. సో అన్ని క్లారిఫై చేసుకొని తీసుకోండి. ఓకే, అదేవిధంగా క్లాసెస్ అనేటివి నేను చెప్పినప్పుడు పర్ఫెక్ట్గా ఈ ఎకనామిక్ క్లాసెస్ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, టార్గెట్ 1000లో రిమైనింగ్ కంటెంట్ కావచ్చు, ఏదైనా సరే నేను చెప్పినట్లుగా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకే, క్లాసెస్ తీసుకోవడం గొప్ప కాదు, మీ దగ్గర డబ్బులు ఉంటే 10 కోర్సెస్ తీసుకోవచ్చు, అది గొప్ప కాదు. ఎంత ఉపయోగించుకున్నాం అనేది ఇంపార్టెంట్. మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది మాత్రమే కౌంట్ అవుతుంది తప్ప, ఒక మార్కుతో మిస్ అయినా కూడా ఉద్యోగం పోయినట్లుగానే పరిగణిస్తారు. మనం బయట చెప్పుకున్నా కూడా నాలాంటి వ్యక్తులు, అవగాహన ఉన్న వ్యక్తులు అర్థం చేసుకుంటారు తప్ప, బయట సమాజంలో 1 మార్కుతో ఉద్యోగం పోయింది, 2 మార్కులతో అంటే ఏదో వీడు చెప్తున్నాడు లేట్లా అని చెప్పేసి అనుకుంటారు. ఉద్యోగం వచ్చిందా రాదా అని మాత్రమే అంటారు. కాబట్టి ఉద్యోగం వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వాలంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, చదివింది గుర్తయ్యే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ కంటెంట్ గైడెన్స్ ఎలాగో కంటిన్యూ అవుతుంది. ఇక ఏ కోర్సెస్ అవసరం లేదు సార్, గైడెన్స్ అండ్ ఇంకేదైనా కావాలి అనుకుంటే ఫ్రీ క్లాసెస్, పాలిటీ ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్లో ఉన్నాయి. అదేవిధంగా జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కూడా చాలా డీటెయిల్గా చెప్పిన, నోట్స్ లేదు కానీ డీటెయిల్గా క్లాసెస్ చెప్పిన ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎగ్జామినేషన్స్ విషయంలో మీరు ఒక ఎగ్జామ్తో కంపేర్ చేయొద్దు. చాలామంది గ్రూప్ 4 పేపర్ ఇలా వచ్చింది, గ్రూప్ 1 పేపర్ అలా వచ్చింది, గ్రూప్ 2 ఇలా వస్తుందని చెప్పేసి భయపడుతున్నారు. ఎందుకంటే పేపర్లో వెయిటేజ్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి గ్రూప్ 4 పేపర్లో 5-6 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నట్లు కనిపించింది. ఓకే, కానీ తెలంగాణ ఉద్యమంలో 150 క్వశ్చన్స్ ఇవ్వాల్సింది. 150కి 150 క్వశ్చన్స్ డిఫికల్ట్గా తయారు చేసే పరిస్థితి ఉండదు. ఓకే, అందుకని చెప్పేసి అందులో 50 నుంచి 60 క్వశ్చన్స్ ఈజీగా, ఒక 30 నుంచి 40 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ యావరేజ్గా, ఒక 40-50 క్వశ్చన్స్ 30-40 క్వశ్చన్స్ డిఫికల్ట్గా, ఒక 10-15 క్వశ్చన్స్ వెరీ డిఫికల్ట్గా ఇలా తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ స్ట్రాటజీ వేరే ఉండాలి. కానీ ప్రతి ఎగ్జామ్ని ఒకే దాంతో మిగతా వాటితో కంపేర్ చేసుకొని డిస్కరేజ్ అవ్వద్దు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎకానమీ కూడా అంతే, మనకు ఆర్థిక సర్వే నుంచి మాత్రమే క్వశ్చన్స్ వచ్చినట్టు కనిపించింది గ్రూప్ 4 ఎగ్జామ్లో, కానీ ఇక్కడ 150 మార్కులు మొత్తం ఆర్థిక సర్వే ఇస్తాడా? ఇవ్వలేడు కదా. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్ మారే కొద్దీ ఇదంతా మారుతుంది. ఓకే, గ్రూప్ 2ని టార్గెట్ చేయండి. ఆ టార్గెట్లో మన టార్గెట్ 1000 ఉపయోగించుకోండి, ఇతర కోర్సెస్ ఉపయోగించుకోండి. నెక్స్ట్ గ్రూప్ 3 కూడా ఉంది. సో గ్రూప్ 3 కూడా ఈ కంటెంట్ అనేది బాగా పనికొస్తుంది. ఇక జేఏలు, డిఏలు, ఇతర ఎగ్జామ్స్, ఇతర జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ 1000 ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.